జ్యువెలరీ బాక్స్. ఓ జ్యువెలరీ బాక్స్ ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి. వడ్డాణము, ఇందులో చైన్, నెక్లెస్, ఇందులో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ గంగాళం వాటర్ స్టోరేజ్. ఇది లెటర్ బాక్స్. ఇది వరకు రాజులు, ఇది కూడా 150 సంవత్సరాల డోరు. ఇది ఇలా తాళం ఇక్కడ వేసుకుంటారు, తాళము. ఇది డోర్ నాకర్. ఇది టిఫిన్ క్యారియర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చాలా మ్యూజియంస్ చూసే ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఇంట్లో మ్యూజియం, అది కూడా యాంటిక్ కలెక్షన్స్ అంటే ఈ వీడియోలో చూడండి. ఈ యాంటిక్ కలెక్షన్స్ కొన్ని 100 years కిందటండి. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా రేర్గా చూడని కలెక్షన్స్ని చూడొచ్చు. నా పేరు కృష్ణమూర్తి. నేను గత 45 years నుంచి యాంటిక్స్ కలెక్ట్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి యాంటిక్స్ అంటే చాలా ఇష్టము. అంచేతను నేను ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ దొరికితే అక్కడ యాంటిక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర సుమారు 1000 దాకా యాంటిక్స్ ఉన్నాయి. వీ కాల్ దెమ్ కల్చరల్ యాంటిక్స్ అనమాట. అంటే ఇవి మన కల్చర్ని చెప్తాయి. ఇవన్నీ ఇదివరకు ఇప్పుడు మనకి సైట్స్ మొహంజదారో, హరప్ప, వాటి గురించి మనం ఇప్పుడు ఎలా తెలుసుకున్నాం. వాళ్ళు కొన్ని పాత్రలు వదిలేసి వెళ్ళిపోయారు. అంచేతను ఆ పాత్రలు తీసుకుని దాని మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుందో మనకు ఇప్పుడు సైన్స్ పాఠం ద్వారా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నేను కూడా ఒక యాంటిక్స్ కలెక్ట్ చేశాను. అవి రీసెర్చ్ చేస్తే అప్పుడు వాళ్ళ జీవిత విధానం, ఇవి వాడిన వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది అనమాట. అంచేత నేను చాలా రీసెర్చ్ చేశాను వాటి మీద. రీసెర్చ్ ఆర్టికల్స్ నా బ్లాగ్లో పోస్ట్ చేశాను, మీరు చదవచ్చు కూడాను. ఇదివరకు స్టోన్ కిచెన్ ఐటమ్స్ ఇవన్నీను. ఇదివరకు దీంట్లో చట్నీ, మసాలాలు అన్నీ ఇందులో చేసుకుంటారు. దీన్ని సన్నికల్లు అంటారు. సన్నికల్లు. ఇదే దిస్ ఇస్ 80 years బ్యాక్. 80 years బ్యాక్. యా. ఓకే. ఇది ఇప్పుడు ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు ఇవి. ఇది రోలు. ఇది రోలు. ఇది వరకు బియ్యం ఇందులో దంచుకునేవారు అనమాట. బియ్యం రోకలు పెట్టి దంచుకునేవారు, బియ్యం చేసుకుని. బియ్యం, పసుపు అన్నీ కరెక్ట్. అదే. ఇదేమో రుబ్బుకుంటా ఏదైనా పేస్ట్ అది చేసుకోవాలంటే ఇడ్లీకి, దోశలకి, వాటికి ఈ దీంట్లో వేసుకుని పేస్ట్ చేసుకుంటారు అనమాట, పిండి కింద. ఇది పౌడర్ చేసుకోవడానికి తిరగలి అంటారు దీన్ని. తిరగలి. ఇదివరకు మిక్సీలు లేవు కదా, ఇవే అప్పుడు కిచెన్ ఐటమ్స్ అని. నేను ఇది కల్బం అంటారు, ఏదైనా నూరుకోవడానికి. ఏదైనా అదే. ఇది ఇవన్నీ జాడీలు, పింగాణి జాడీలు. ఇవన్నీ ఊరగాయలు పెట్టుకుంటారు, ఆవకాయ, మాగాయి. ఎన్ని ఇయర్స్ కింద సార్ ఇవన్నీ? ఇవన్నీ 70-80 ఏళ్ళు సంగతి. బాగానే మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు. అదే. అవును, మరి మెయింటైన్ చేయాలి కదా, వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. అదే అంచేత బాగా మెయింటైన్ చేయాలి కదా వాళ్ళని. కమ్యూనిటీ లైబ్రరీ. పీపుల్ ఎవరైనా వచ్చి బుక్ తీసుకుని ఇక్కడ కూర్చుని చదువుకోవచ్చు. ఓకే. సెట్టింగ్ కూడా బాగా చేశారు. ఈయన 83 years జెంటిల్మెన్, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా 83 years లాగే అనిపించట్లేదు. పాత డోర్. ఓకే. ఇది కూడా 150 సంవత్సరాల డోరు. ఇది ఇలా తాళం ఇక్కడ వేసుకుంటారు, తాళము. ఇది డోర్ నాకర్. తీసుకుని రావచ్చు. వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సార్? వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా సాలిడ్. ఇది ఒకటే చెక్క. ఇదంతా జాయింట్ లేదు అక్కడ. ఇంకా ఇది చెప్పండి సార్, దీని స్టోరీ ఏంటి? ఇవన్నీ రాగి బిందెలు. రాగి బిందెలు ఇదంతా దీంట్లో వాటర్ స్టోరేజ్ చేసుకుంటారు అందరు. ఇదివరకు ఎన్ని లీటర్స్ వాటర్ పడతాయి సార్ మామూలుగా? ఇది 30 liters పడుతుంది. ఇలా కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది సార్. ఈ జెంటిల్మెన్ మన ఏజ్ లో ఉన్నప్పుడు చాలా యాంటిక్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేశారు. మీరు చూడొచ్చు. ఇది మ్యూజియమా లేకపోతే ఇల్లా అనే టైప్ లో ఉంది. ఇవన్నీ ఇదివరకు రోజుల్లో పాన్ వేసుకునేవారు కదా. ఓకే. అప్పట్లో పాన్ డాన్స్ ఇవి. అప్పట్లో పాన్ డాన్స్ బాగున్నాయి సార్. ఇందులో పాన్ వేసుకుంటారు. ఇదన్నీ మసాలాలు, చట్నీ. ఇవన్నీ కూడా పందాలే. ఇవి కూడా పైన ఉన్నాయి కూడా పాన్ డాన్స్. ఇది పందానే. ఓకే. ఇది
ఇదైతే వైన్ డికాంటర్, వైన్ తీసుకునేది ఓకే. వైన్ డికాంటర్. ఇది కూడా పాందాది. షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇదే ఓకే, బాగుంది, డిఫరెంట్గా ఉంది. అదే దీని లోపల ఆకులు ఇందులో పెట్టుకుంటారు, లోపల ఆకులు. ఇవన్నీ మసాలాలు పెట్టుకుంటారు. పాన్ ఆకు షేప్లో చేశారు. ఉంది ఇది. టెలిఫోన్ కూడా పాతది. ఇది పాత డైలింగ్ టెలిఫోన్. ఇది కూడా 60 సంవత్సరాల పాతది. ఇది వరకు డైలింగ్ చేసేవారు కదా, అది డైలింగ్ది. ఇది తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలా, తర్వాత నొక్కాలి నెంబరు, మళ్ళీ తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలి, తర్వాత నొక్కాలా. అది ఇది ల్యాండ్ లైన్ కనెక్ట్ చేసుకుంటే ఎప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఇది చూడండి, ఇది డౌరీ బాక్స్. ఓకే. ఇది వరకు పెళ్ళి అయినప్పుడు పిల్ల కాపురానికి వెళ్తున్నప్పుడు ఇందులో చీరలు, గిన్నెలు, నగలు అన్నీ, స్వీట్లు అన్నీ పెట్టించేవారు. ఇది వరకు యాత్రలకు వెళ్ళేటప్పుడు భోజనం ఎక్కడన్నా ఆగి వండుకునేవారు. భోజనం బయట హోటల్లో తినేవారు కాదు. ఇది అని చేతను కూడా వంట సామాన్ అన్ని తీసుకునేవారు అనమాట. ఇది కత్తిపీట. ఇది కూరలు తరుక్కోవడానికి ఇది కత్తి. ఇది కత్తి ఇలా తరుక్కోవచ్చు. ఇందులో ఏమో కోరుకోవచ్చు. ఇది కొబ్బరి కూర చేసుకోవడానికి. ఇది కూడా ఇది బల్లి షేప్లో ఉంది. ఇది బల్లి షేప్లో చేశారు. బాగుంది సార్, కలెక్షన్ చాలా బాగుంది. మీరు బాగా కలెక్ట్ చేశారు. అసలు చూడ్డానికి మ్యూజియంలో కూడా ఇన్ని కలెక్షన్స్ లేవేమో, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా యాంటిక్ కలెక్షన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. వెసల్స్ అనమాట. స్టోన్ ఇదివరకు స్టోరేజ్ చేయాలంటే పసుపు, పప్పులు, చింతపండు, ఉప్పు ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ప్లాస్టిక్ ఉంది, అల్యూమినియం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమి ఉండేది కదా, అంతే స్టోన్ వీటిల్లో అంత స్టోరింగ్ చేసుకునేవారు. ఓకే, అప్పట్లో ఇవే స్టోరేజ్. మళ్ళీ ఇది మూతలు ఉండేవా సార్? పైన లిడ్స్ ఉండేవా క్లోజ్ చేయడానికి? పైన లిడ్ పైన గుడ్డ పెట్టేవారు, గుడ్డ పెట్టి కట్టేసేవారు. లిడ్ పెట్టకూడదు దీని మీద. అంటే చింతపండు, ఉప్పు ఇలాంటివి చింతపండు ఏది పెట్టినా సరే పైన గుడ్డ పెట్టాలి. గుడ్డ పెట్టి తాడుతోటి కట్టేసేయాలన్నమాట. ఎందుకంటే ఏదైనా పాడైపోతుందంటే మాయిశ్చర్ వల్ల పాడవుతుంది. దాన్ని గుడ్డ కడితే ఏం చేస్తుందంటే గాలి లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లోనే మాయిశ్చర్ గుడ్డ లాగేసుకుంటుంది. అంచేతను ఇంకా అది పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. గాబు అంటారు అండి. ఇది గాబు. దిస్ ఇస్ బాటిల్ స్టోరేజ్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా అది గాబులు ఇచ్చింది, వాటర్ స్టోరేజ్. దీన్ని గుండిగా అంటారు. ఇది అన్నం వండుకుంటారు ఇందులో. దీంట్లో అన్నం పెద్ద అంటే సంతర్పణ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళలోను అది 200 పీపుల్కి కావాల్సిన అన్నం, రైస్ ఇందులో వండుకోవచ్చు. ఇవేంటి సార్? ఇవి ఇత్తడా లేకపోతే ఇది ఇత్తడి, ఇవన్నీ ఇత్తడే. ఇది పులుసు గంగాళం అంటారు, పులుసు సాంబార్ చేసుకోవడానికి. ఇది ఫంక్షన్స్లో. ఇది అయ్యంగారు గంగాళం అంటారు. దీంట్లో చక్కెర పొంగల్ చేసుకుంటారు. చక్కెర పొంగల్. ఓకే, ఇదేంటి సార్? ఇది టిఫిన్ క్యారియర్. ఆ రోజుల్లో కొంచెం దీంట్లో వేడిగా ఉంటుంది పెట్టుకుంటే. ఇందులో నిప్పులు పెట్టుకుంటే, నిప్పులు పెట్టి ఇందులో పెట్టుకుంటే అన్నం వేడిగా ఉంటుంది. ఇంత ఇది టిఫిన్ క్యారియర్ ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే, బాగుంది. తర్వాత ఇది ఇన్సులేషన్. ఇదేంటి సార్? ఇది ఇన్సులేషన్కి. ఓకే, అదే ఆ వేడి ఉండాలి కదా, అదే ఇన్సులేషన్కి వాడతారు అనమాట. ఇది కొబ్బరి కూరం. కొబ్బరి ఇందులో తరుగుకుంటారు అనమాట. దీనికి పీట ఉంది, పీట మీద కూర్చుని తరుగుకోవచ్చు ఇలాగా.
ఓకే ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. అది ఇలా కూర్చుని ఇట్లా కొబ్బరి చెప్పు ఇలా ఉంటుంది కదా, కొబ్బరి ఇలా పెట్టి ఇలా 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 అనుకుంటే వచ్చి ఇందులో పడుతుంది. మంచి ఆర్టిస్టిక్గా చేసేవారు, కళాత్మకంగా. చూసారా, ఇది దీనికోసం కూర్చోడానికి పీట చేశారు. ఇక్కడ 3 పద్మాలు ఉన్నాయి, దీంట్లో పాములో వచ్చినట్టు వచ్చింది. ఇక్కడ చిలకలు ఉన్నాయి, ఇక్కడ చిలకలు ఉన్నాయి. మామూలు కొబ్బరి కూరం ఇంత డెకరేటివ్గా చేశారు. ఆ రోజుల్లో ఏం చేసినా ఇలాగా బాగా చేసేవారు. ఇప్పుడు అన్ని మోడ్రన్ టెక్నాలజీ అయిపోయింది. వాష్ బేసిన్, వాష్ బేసిన్, ఓ డిఫరెంట్గా ఉంది సార్. వాష్ బేసిన్ నీళ్ళు ఇలా పోసుకొని వాష్ చేసుకోవచ్చు చేతులు. భోజనం అయ్యాక వాష్ బేసిన్. డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, మళ్ళీ తీసుకెళ్ళి వాటర్ పడేసేవాళ్ళు. దీంట్లో వాటర్ వస్తుంది, బయట పడేసేయచ్చు. దీంట్లో తీసి దీంట్లో ఇది వామనగుంటలోని ఆట. ఇది వామనగుంటలోని గుంటల్లో ఆట ఆడతారు. చింతపిక్కలు వేసి, చింతపిక్కలతో ఇలాంటివి కూడా వేసి ఇలా ఆడతారు. ఇట్లాగా ఒక ఆట. చేప షేప్లో చేశారు ఇది. ఇది అదే వామనగుంటలో ట్రావెల్ మోడల్. ఇది కూడా వామనగుంటలే. అది వుడెన్లో ఉంది, ఇది వచ్చేసి అది మెటల్లో. ఇది టైప్ రైటర్. ఇది టైప్ రైటర్ సార్, నేను నేర్చుకున్నాను సార్ చిన్నప్పుడు. నేను నేర్చుకున్నాను. అప్పట్లో టైప్ రైటర్స్ మనకి కంప్యూటర్స్ ఏమి ఉండేవి కాదు. ఓకే, ఇత్తడి కుంపటి. ఇది ఇత్తడి కుంపటి. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తున్నాను సార్. ఇదైతే లెటర్ బాక్స్. ఇదివరకు రాజులు ఇలా స్క్రోల్స్ ఉండేవి కదా, గుడ్డతోటి ఇలా తిప్పేవారు. అది స్క్రోల్ మడత పెట్టి ఇందులో పెట్టి ఇలా కవర్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ లో పక్షులు అవి లెటర్స్ అందజేసేవంట. తర్వాత దీంట్లో వచ్చేసాయి, దీంట్లో పెట్టి. బాగుంది సార్. పెట్రోమాక్స్ లైట్ అంటారు ఇది. ఓకే, ఇది పెట్రోమాక్స్ లైట్. ఇది హరికేన్ ల్యాంప్. ఇది షిప్ ల్యాంప్. ఇవి పాదుకలు. ఓకే, ఇవి ఫుట్వేర్ పాదుకలు. ఇది తూప్దాన్. అవును, ఇది పాన్ అవి తినేసి ఉమ్మేవాళ్ళు చిన్నప్పుడు. ఇది కూడా అదే. ఓకే, ఇది కూడా పాన్దాన్. వీళ్ళ లివింగ్ రూమ్ లో అయితే యాంటిక్ కలెక్షన్స్ 1000+ ఉన్నాయి. రోల్ ఉంది. ఇది రోకల్. ఇది పచ్చడి చేసుకోవడానికి. ఓకే, పచ్చడివి ఇలా ఉన్నాయి. పచ్చడికి ఇది చిన్నది ఉంటుంది, దంచుకోవడానికి పెద్దది ఉంటుంది. ఇంకా ఇది సార్, ఇది ఇత్తరు చేస్తారు ఇందులో. ఇత్తరు. ఇది రాజస్థానీ బింది. స్టోరేజ్, గంగాళం వాటర్ స్టోరేజ్. ఇది చెట్టినాడు. ఎన్ని ఇయర్స్? చెట్టినాడు ఇది 100 years ఉంటుంది. ఓకే, కలెక్షన్ చాలా బాగా చేశారు సార్. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ పళ్ళాలు, రకరకాల పళ్ళాలు అప్పట్లో. అది దాంట్లో లడ్డూలు చేస్తారు పెద్ద పళ్ళెంలో. అది పెళ్ళిళ్ళు అది వచ్చినప్పుడు బూందీ అందులో వేసేసి చుట్టూరా కూర్చుని లడ్డూలు చేసి ఇలా చిన్న పళ్ళెల్లో పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, డైనింగ్ టేబుల్ని ఎంత క్రియేటివ్గా చేశారో. అంటే ఈ థాట్ బాగుంది సార్. కింద గంగాళం ఉండి పైన మిర్రర్ని అటాచ్ చేసి డైనింగ్ టేబుల్ లాగా సెట్ చేశారు. బుక్ స్టాండ్. యాక్చువల్లీ ఇది ఖురాన్ కూడా పెట్టుకోవచ్చు. ఖురాన్. ఇంకా ఇవి సార్, ఇది జ్యువెలరీ బాక్స్. ఓ జ్యువెలరీ బాక్స్, ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి. వడ్డాణము, ఇందులో చైన్, నెక్లెస్, ఇందులో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అంటే ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను సార్, అందుకని నాకు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇవి సార్, ఇది చపాతీ బాక్స్. ఇది నమ్కిన్ బాక్స్, సమోసా, పకోడా అన్నీ పెట్టుకోవడానికి.
స్పూన్స్ కలెక్షన్స్ కూడా అప్పట్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, మహారాజా ఫ్యాన్స్. ఇది ఇవన్నీ హ్యాండ్ ఫ్యాన్స్. ఇది రాజస్థాన్, ఇది గుజరాత్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పటికీ ఉన్నాయి సార్ ఇవి. ఈ ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నాయి. సమ్మర్ వస్తే కొంచెం విలేజెస్లో అలాంటివి యూస్ చేస్తున్నారు అక్కడక్కడ. కాటుగా పెట్టేది. ఇది చిన్నప్పుడు యాక్చువల్లీ ఉండేది సార్ మా ఇంట్లో కూడా, చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు అది ఎక్కడ పోయిందో. ఇవన్నీ చిన్నవి, ఇవే సైజ్ లో ఇలాగే ఉండేవి. ఇవి చిక్కు తీసి దువ్వెనలు చిక్కు తీసుకోవడానికి, జుట్టు చిక్కు పెడితే తీసుకోవడం. ఇవన్నీ ఏంటి సార్, ఇత్తడివా లేకపోతే? ఇత్తడి, ఇవన్నీ ఇత్తడి. ఓకే, ఇది ఐరన్. ఇది అంతా ఇది ఇత్తడి. ఇదిగోండి ఇలా కూడా వచ్చేవి సుర్మావి. ఇప్పుడు ఇవి ఇక్కడెక్కడ చూస్తున్నాను. ఇవన్నీ కూమ్స్, ఆ రోజుల్లో కోమ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. క్యాండిల్ ఆఫ్ చేసుకున్నాను. క్యాండిల్. ఓకే, క్యాండిల్. ఇలా ఉప్పు ఊది బదులు ఇట్లా అంటే ఆగిపోతుంది. ఓకే, ఇత్తర్దాన్. అప్పట్లో ఇలా పెట్టేవాళ్ళు. చిన్న ఇత్తర్దాన్ జ్యువెలరీ బాక్స్. ఇది చూసిన వెంటనే మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి గెస్ చేసి. ఇది కిరోసిన్ స్టవ్ అంట. అప్పట్లో ఇలా ఉండేవంట స్టవ్స్. ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే ఈ స్టవ్స్ గురించి ఐడియా కూడా లేదు. వాళ్ళ ప్రేయర్ ఐటమ్స్ అని ఇందులో పెట్టుకుంటారు. ఓకే, బుద్ధిస్ట్ పెట్టుకుంటారు. బుద్ధిస్ట్ వాళ్ళ ప్రేయర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే మ్యూజియం చూడడానికి రావచ్చు. అది టైమింగ్స్ ఏమో మార్నింగ్ 11 నుంచి 1 o'clock వరకును, సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకును. కానీ ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలా. ఓకే ఓకే సార్.